దేవుని యొద్ద నుండి దురాత్మ రావడం ఏంటి? దేవుని చేత అభిషేకించబడిన ఒక వ్యక్తిని ముట్టాలన్నా తాకాలన్నా దురాత్మలకు పర్మిషన్ లేదు. అయినా కూడా దురాత్మలు తాకాలి అంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? దేవుడు ఇవ్వాల్సింది. ఉదాహరణకి న్యూజిలాండ్ గానీ ఆస్ట్రేలియా గానీ వెళ్తే అక్కడ గొర్రెల కాపర్లు ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర కొన్ని కుక్కలు ఉంటాయి. కుక్కలు ఎందుకు పెట్టుకున్నారని అడిగితే అతను ఏమన్నా అంటే, నా దగ్గర ఉన్న గొర్రెల్లో ఏదన్నా కొమ్ములు తిరిగిన గొర్రె పుట్టేలాంటిది మాట వినకుండా, నేను చెప్పిన మాట చేయకుండా అది దాటి వెళ్ళిపోతుంది అనుకోండి, అది ప్రమాదం అని తెలిసినా నేను కేక వేసినా నా మాట వినకుండా వెళ్ళిపోతుంటాయి కొన్ని గొర్రెలు. అది వెళ్ళడమే కాకుండా దాని వెనక ఇంకో గొర్రె వెళ్ళిపోతుంది. అటువంటిప్పుడు ఈయన దగ్గర ఉన్న కుక్కను ఉసుగొలుపుతాడు. అప్పుడు కుక్క ఉసుగొలిపితే డైరెక్ట్ కుక్క వెళ్ళి ఎవరిని అటాక్ చేస్తుంది, తరుముకొని తీసుకొస్తుంది అక్కడికి. ఆయా సమయాల్లో మాట వినకుండా తిరిగి గొర్రెల మీదకి వీటిని ఉసుగొలుపుతాడు అని చెప్పి ప్రతి మంచి గొర్రె మీదకి కుక్కను పంపిస్తాడా? ఎందుకు సౌలు మీదకి పంపించాల్సి వచ్చిందని పర్మిషన్ ఇచ్చాడు అర్థం. సౌలు జీవితంలో ఏం జరిగింది? దేవుని ఆజ్ఞలు అతిక్రమించడమే కాకుండా దేవుడు దుఃఖపరిచే విధంగా మారాడు ఎవరు? సౌలు. అందువలన దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ ఒకటి వచ్చింది.